ఇటీవల కాంగ్రెస్ పార్టీ దాదాపు సంవత్సరం కాలంగా పైగా విచారణ పేరుతో పీసీ ఘోష్ కమిషన్ నియమించి గత 2-3 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం మీద, కేసీఆర్ మీద, హరీష్ రావు మీద, ఇతర అనేక మంది బీఆర్ఎస్కు సంబంధించిన నాయకుల మీద చేసినటువంటి విమర్శలన్నీ కూడా ఎండార్జ్ చేయడానికి, అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ ఆరోపణలు అయితే ఎన్నికల ముందు చేసిందో, అసెంబ్లీ ఎన్నికల ముందు, పార్లమెంట్ ఎన్నికల ముందు, అవే ఆరోపణల్ని ఘోష్ కమిషన్ ఏదో కొండందవి ఎలకను పట్టినట్టు సేమ్ ఆరోపణలు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలన్నీ కూడా పత్రికాముఖంగా వచ్చినటువంటి వార్తల్ని, వివిధ మాధ్యమాల్లో వచ్చినటువంటి వార్తల్ని ఒక దగ్గర కూర్చి ఇచ్చినటువంటి 665 పేజీలు తప్ప అందులో ఏ కొత్తదనం లేదనేటువంటి విషయాన్ని మేము అనేక సందర్భాల్లో స్పష్టం చేశాం. ఘోష్ కమిషన్ అనేటువంటిది ఇది కేవలం ఒక రాజకీయ కల్పిత కట్టుకథ. ఈ కట్టుకథకి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ రెండు ఒక్కటై కాళేశ్వరం ప్రాజెక్టు, తెలంగాణ ప్రజలకు వరప్రదాయనైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు, ఎందుకంటే తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగింది కాబట్టి తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి రైతాంగానికి అవసరమైనటువంటి నీటి వాటా దక్కాలని కేసీఆర్ చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రయత్నం మీద బురద జల్లేటువంటి ఒక కుట్రలో భాగమే ఈ ఘోష్ కమిషన్. అట్లాగే సిబిఐ ఎంక్వైరీ వేస్తామని చెప్పి ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డి 30వ తారీఖు నాడు సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభలో కూడా ఈడీలు కానీ, సిబిఐలు కానీ, ఐటీలు కానీ, మిగతా అన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ఒక ఎలిమినేటర్ ఆర్గనైజేషన్ అని చెప్పి వారు మాట్లాడినటువంటి విషయం మనకు అందరికి కూడా తెలుసు. రాహుల్ గాంధీ అదే మాట్లాడిండు, ఖర్గే అదే మాట్లాడిండు, రేవంత్ రెడ్డి అదే మాట్లాడిండు. సిబిఐలు అనేటువంటివి కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసమే ఉన్నటువంటి సంస్థలని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ బీఆర్ఎస్ మీద రాజకీయ కక్ష సాధింపు కోసమే సిబిఐ ఎంక్వైరీ కోరిందనేటువంటిది ఇవాళ వాస్తవం. మరి 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నివేదించినటువంటి ఘోష్ కమిషన్ ఎట్లాగూ రేపు న్యాయస్థానం ముందు నిలవదని, ఈరోజు సిబిఐ ఎంక్వైరీ కేవలం ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా చేస్తున్నామని ప్రకటించడం అనేటువంటిది మరొక మోసం అనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తా ఉన్నాం. ఎన్డీఎస్ఏకి సంబంధించినటువంటి వాటి మీద ఇవాళ సిబిఐ ఎంక్వైరీ చేసి కేవలం పొలిటికల్ వెండేట, రాజకీయ కక్ష తీర్చుకోవడం తప్ప ఇంకొకటి కాదు. ఇవాళ ఘోష్ కమిషన్ ఏమీ తేల్చలేకపోయింది, అవినీతిని తేల్చలేకపోయింది, డిజైన్స్ విషయంలో తేల్చలేకపోయింది, ప్లానింగ్లో తేల్చలేకపోయింది. ఏవో చిన్న చిన్న విషయాలను మాత్రమే ఒక బూచిగా చూపించి చేసేటువంటి ప్రయత్నం చేసింది. వీటినన్నిటిని కూడా ఇలా తెలంగాణ రైతాంగం అంతా కూడా చూస్తూ ఉన్నది. ఎందుకంటే భవిష్యత్తులో బంకచర్లకి నీటి ధరలించడానికి కుట్రలో భాగమే ఈ కమిషన్ రిపోర్ట్ అని కూడా మేము ఇదొక రహదారి వేస్తూ ఉన్నారు. బంకచర్లకు రేపు అక్కడ మేడిగడ్డ పనికిరాదు, వాటర్ అవైలబిలిటీ లేదు అని రకరకాల దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఒకవైపు ఏమో వాటర్ కమిషన్, సెంట్రల్ వాటర్ కమిషన్ అనేక సందర్భాల్లో నీటి లభ్యత మీద అనేక సాంకేతిక పరమైనటువంటి నివేదికలు ఇచ్చినప్పటికీ కూడా ఆ నివేదికలు ఏవి కూడా సరైనటువంటి రీతిలో చెప్పలేదు. ఇలా క్యాబినెట్ అప్రూవల్ విషయంలో హరీష్ రావు గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఈటల రాజేందర్ గారు చెప్పారు. ఇద్దరు క్యాబినెట్ మంత్రులు ఆ సమావేశంలో హాజరైన మంత్రులు, వాళ్ళిద్దరు కూడా దీనికి క్యాబినెట్ అప్రూవల్ ఉంది అని చెప్పినప్పటికీ కూడా ఘోష్ కమిషన్ వీళ్ళకి చెప్పినటువంటి విషయాన్ని నిర్ధారణలోకి తీసుకోలేదు. ఘోష్ కమిషన్ కేవలం కాంగ్రెస్ పార్టీ సప్లై చేసినటువంటి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సప్లై చేసిన ఆధారాలతోనే నిర్ధారణకు వచ్చింది తప్ప అనేక మంది, మా కేసీఆర్ గారు, హరీష్ రావు గారు అనేక మంది పోయి తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఎట్లా ఉన్నాయి, దాన్ని తీర్చడానికి కాళేశ్వరం నిర్మాణం ఎట్లా జరిగిందనేటువంటి విషయంలో వాళ్ళు స్పష్టమైనటువంటి విషయాలన్నీ కూడా చెప్పినటువంటి విషయం. కాబట్టి ఇవాళ ఘోష్ కమిషన్, ఎన్డీఎస్ఏ రెండు కూడా, ఎన్డీఎస్ఏ రిపోర్ట్లు ఏమీ లేదు, విజిలెన్స్ కమిటీలో కూడా ఏమీ లేదు. కాబట్టి ఇవాళ కోర్టుల ముందు ఎట్లాగూ ఘోష్ కమిటీ నిలబడదని చెప్పి ఇవాళ సిబిఐ ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. సిబిఐ కేవలం ఒక రాజకీయ ఆయుధంగా ఉపయోగించడానికి మాత్రమే. కాబట్టి మీరు 420 హామీలు, 6 గ్యారంటీలు అమలు చేయడంలో వైఫల్యం పొందినటువంటి కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇవాళ బీఆర్ఎస్ మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ దాడిని సమర్థవంతంగా గత 2 సంవత్సరాలుగా తిప్పికొడుతున్నటువంటి హరీష్ రావు గారి మీద, మిగతా నాయకుల మీద విపరీతమైనటువంటి ఎదురుదాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఒక హరీష్ రావు అడ్డు తొలగించుకుంటే
మేము ఏమైనా చేయగలం అనేటువంటి పద్ధతిలో ఇవాళ ఏకపక్షంగా ఎదురుదాడులు అనేక వర్గాల ద్వారా దాడులు చేయించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఎన్ని దాడులు చేస్తే హరీష్ రావు గారు అంత బలపడతారనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే హరీష్ రావుకు ఉన్నది ప్రజాబలం, హరీష్ రావుకు ఉన్నది ప్రజాక్షేత్రంలో ఉండేటువంటి బలం. కాబట్టి కేసీఆర్ మార్గదర్శనంలో హరీష్ రావు గారు చేస్తున్నటువంటి ప్రతి పని కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి అనేక విషయాల్లో ప్రజలకు మెప్పు పొంది ఇవాళ ప్రజాక్షేత్రంలో క్యాడర్ అంతా కూడా పెద్ద ఎత్తున కొట్లాడుతున్నటువంటి సందర్భాన్ని చూసాం. కాబట్టి కేసీఆర్ అనేట ఆయన భారతదేశ చిత్రపటంలో తెలంగాణను ఆవిష్కరించినటువంటి నాయకుడు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సబ్బండ వర్గాలను కలుపుకొని తెలంగాణ సాధించినటువంటి నాయకుడు. ఆ నాయకుని మేమేదో సిబిఐకి దగ్గర రావాలి, మేమేదో పిలవాలి, ఎంక్వైరీ చేయాలి అనేటువంటి ఒక షాడిస్ట్ మనస్తత్వంతో, ఈగో మనస్తత్వంతో, ఎందుకంటే ఓటుకు నోటు ద్వారా దొరికినటువంటి రేవంత్ రెడ్డి తన మంగమ్మ శబ్దం అని మనం గతంలో సినిమాలు చూసినాం, శపథాలు చేస్తారండి. ఇవాళ అదే మంగమ్మ శబ్దం ఇది రేవంత్ రెడ్డి శపథం. ఈ రేవంత్ రెడ్డి శపథం ఏంటంటే నేను ఓటు దొంగ నోటు ద్వారా జైల్లోకి పోయినా కాబట్టి రేవంత్ రెడ్డిని మిగతా వాళ్ళని కూడా ఇందులో ఇరికించాలని చేసేటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు. వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా 420 హామీలు 6 గ్యారంటీలు అమలు చేసేదాకా తెలంగాణ ప్రజల పక్షం ఉండి కేసీఆర్ నాయకత్వంలో ఒక బలమైనటువంటి శక్తిగా మేము పోరాడతామనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తాం.